అండి బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సీనియర్ సో 1500 ఇవ్వాలంటే ఏపీని అమ్మాలన్నారు అచ్చెన్నాయుడు గారు. అంటే సరదాగా అని ఉంటారు బహుశా, కానీ ఖచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తారని అనుకుంటున్నారు అందరూ కూడా. వైసీపీ వాళ్ళు పాడిందని మేము కూడా వంత పాడమంటారా, లేకపోతే ఏం పాడదు, మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి అంతే. హలో యా శాంతిప్రసాద్ గారు వినిపిస్తుందండి. శాంతిప్రసాద్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. యా కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి. మీ వాయిస్ కూడా వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. వైసీపీ వాళ్ళ గురించి చెప్పమంటారా, లేకపోతే మా పాలన గురించి చెప్పమంటారా? మీ పాలన గురించే చెప్పండి సార్. మా పాలన అయితే చక్కగా సాగుతుంది. సంవత్సరం పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు శాంతి భద్రతలో ఉండటం వల్ల, తమ ఆస్తులు ఎక్కడికి పోవని ఆ భరోసా భద్రత రావటం వల్ల హాయిగా ఉన్నారు. నల్ల చట్టం లాంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోయింది. ఇక ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా గుమ్ముకూడొచ్చు అని మేము చెప్తున్నాము. నాయకులు ఎవరైనా కానీ స్వేచ్ఛగా తిరగొచ్చు అని చెప్తున్నాము. జీవో నెంబర్ 1 అనేది పోయింది. ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడింది. రాజ్యాంగబద్ధ పాలన వచ్చింది, చట్టబద్ధమైన పాలన వచ్చింది. కాబట్టి ఎవరిని అర్ధరాత్రి గొడవలు అరెస్ట్ చేయటాలు, లేకపోతే అర్ధరాత్రి బట్టలు ఇటు ఏ బట్టల మీద ఆ బట్టల మీద ఎత్తుకెళ్ళిపోవటాలు, మహిళల అరెస్టులు, ఇది ఎలా పడితే అలా. ఈ సోషల్ మీడియా పోస్టులకి మేము దానికి కూడా తీసుకెళ్లి రిమైండ్లు పెడతారు, అటువంటి ఏమీ జరగట్లేదు. పద్ధతి ప్రకారం వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాము, చట్టాన్ని వాళ్ళు వాడుకునే అవకాశం ఇస్తున్నాం, కోర్టులు వెళ్ళే అవకాశాలు ఇస్తున్నాం. కోర్టులు అన్ని రకాలుగా తిరస్కరించిన తర్వాత మాత్రమే మేము వారి పైన అరెస్ట్ అవి చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడుతున్నాం. కోర్టు వారిని జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేదంటే బెయిల్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. కాబట్టి చట్టబద్ధ సాగుతుంది, రాజ్యాంగబద్ధమైన పాలన సాగుతుంది. ప్రజలు గుండెల మీద చేసుకుని ప్రతిరోజు పడుకుంటున్నారు, మా ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు అనేది. ఇక రహదారులకు వచ్చేటప్పటికి మేము అధికారులకు వచ్చిన సంక్రాంతి పండుగ మేము చేస్తామన్నాము, మరామతులు చేసి చూపించాము. ఇక కొత్త రహదారులు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన అవి ఎట్లా కాలం చెక్కుదవుతాయి. ఇక సూపర్ 6 పథకాల్లో సగానికి పైగా అమలు జరగడం మొదలైంది, కొన్ని కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మీరు అచ్చెన్నాయుడు గారు చూపించారో అది కొంత ఆర్థిక పరంగా కొంత ఎక్కువ ఖర్చు అయ్యే పథకం కాబట్టి దానికి నిధులు కూడాను వెసులుబాటు చూసుకుని దాన్ని కూడా అమలు చేస్తారు. సరే, మహిళలకు ఉచిత బస్సు అనేది ఆగస్టు 15 నుంచి చేస్తామని చెప్పారు కాబట్టి అది కూడా జరుగుతుంది. ఈ మిగిలిందల్లా నిరుద్యోగ భృతి కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కానీ, ఇది ఒక్కటే మిగిలింది మా హామీల్లో. ఇప్పుడు మా కూటమి ఆలోచన ఏంటంటే నిరుద్యోగ భృతి ఇవ్వటం కన్నా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, ఉద్యోగం కల్పించడం అనేది ప్రధాన ధ్యేయంగా సాగుతున్నాం. ఈ సంవత్సర పాలనలో దగ్గర దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి పలు సంస్థలు రావడం జరిగింది. అనకాపల్లి కానీ, నక్కపల్లి కానీ, రామాయపట్నంలో కానీ ఇట్లా కొన్ని ప్రధానమైన సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా చాలా సంస్థలు వస్తున్నాయి. దగ్గర దగ్గర 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలాగా రూపకల్పన చేశాము. అవి వాస్తవాలకు వస్తే నెక్స్ట్ ఇయర్ ఆ టైం కల్లా దగ్గర దగ్గర 5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరిగినట్టు అవుతుంది. ఇక సుమారుగా 10 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చే విధంగా ఒక సంవత్సర పాలనలోనే మేము పునాదులు వేశాము. అమరావతి నిర్మాణం చేస్తున్నాము, పోలవరం నిర్మాణం కొనసాగుతున్నది. ఇవన్నీ కాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు సంబంధించి పోలవరం బనకచెరువుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు కూడా పరిశ్రమ జరుగుతున్నది. మేము అభివృద్ధి కోసమని మేము అడుగులు వేస్తున్నాము. తో పాటు సంక్షేమాన్ని కూడా మేము ఇచ్చిన హామీలని దశల వారీగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజల్లో ఇంతమందికి ఎక్కడ అసంతృప్తి లేదు. తల్లికి వందనం అనే దానిలో మేము సంపూర్ణంగా ఇస్తున్నాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాము. కాబట్టి ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్యాస్ సిలిండర్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇయర్ ప్రాతిపదిక తీసుకొని ఒక్కొక్క క్వార్టర్కి అంటే 3 ఇస్తారన్నాం. అంటే ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ వస్తుంది. గతంలో ఒక సిలిండర్ వచ్చింది, ఇక నుంచి క్వార్టర్ నుంచి సిలిండర్ వస్తుంది.
ఉమ్, అది 4 నెలలకు ఒక్కసారి మాత్రమే సిలిండర్ ఇస్తారు, ఉచిత సిలిండర్. ఉమ్, అంతేగాని 3 సిలిండర్లు ఒక్కసారి ఎవరు, అయితే ఒకటిదాని తర్వాత ఒకటి వరుసగా ఎవరు. ఉమ్. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే దానికి మేమేం చేయలేం, కానీ మేము చెప్పిన మాటలు అవి రైట్. అనుకున్న ప్రకారంగా మెచ్చుకుంటాం. అయితే 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 పోతే శాంతి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం సాగుతూ ఉంది. ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఆయన ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది మిథున్ రెడ్డి గారి కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ఒకవేళ రాష్ట్ర వ్యాప్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్ల మీద ధర్నాలు నిరసనలు నిర్వహించరా? సిట్ బృందం వారు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దాంట్లో పారా నంబర్ 119లో హ్మ్. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, హ్మ్. అండర్ ది థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవరల్ డిస్టిలరీస్ అగ్రీడ్ టు పే కిక్బ్యాక్స్ ఆఫ్ at the rate of 12%. హ్మ్. Soon the percentage of kickbacks were increased to 20% of the base price. The collected amounts were eventually handed over to Kasireddy Rajshekar Reddy. హ్మ్. Rajshekar Reddy would then pass the money to Vijay Sai Reddy A5, Vidun Reddy A4, Balaji A33, Govindappa Balaji. మన భారతీ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ సంబంధించి ఆయన అకౌంటెంట్. సిమెంట్ సమ్లో హ్మ్. who would transfer it to హ్మ్. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్మ్. అని ఇంత స్పష్టంగా వాళ్ళు ఉదాహరించారు. హ్మ్. నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయల చొప్పున. ఇప్పుడు మీకు ఒక విషయం ఇందులో చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. వాస్తవానికి లెక్కర కుంభకోణంలో ఇప్పటి వరకు సిట్ బృందం చూస్తుంది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. హ్మ్. అంటే ఇంకా 90% లోపల ఉంది. అది ఎట్లా కూడా నేను వివరించి మీకు చెప్తాను ఒకే ఒక ముక్కలో. ఈ 3,500 కోట్ల రూపాయలు అనేది డిస్టిలరీస్ నుంచి, అంటే మద్యం తయారీదారుల దగ్గర నుంచి హ్మ్. ఈ యొక్క సిండికేట్ ఏదైతే ఏర్పడిందో మద్యం దీనికి సంబంధించి వాళ్ళు తీసుకున్న కిక్ బ్యాక్స్ మాత్రమే హ్మ్. 3,500 కోట్లు. హ్మ్. అసలైన కుంభకోణం ఇంకా వేరేగా ఉంది. అదేంటంటే హ్మ్. మద్యం ఈ సరఫరా అయిన తర్వాత ఈ డిస్టిలరీస్ నుంచి దుకాణాలకి, అంటే రిటైల్ అవుట్లెట్స్ కి, రిటైల్ అవుట్లెట్ నుంచి ఆ యొక్క వినియోగదారులు ఎవరైతే తాగుతారో వాళ్ళకి అందజేసినప్పుడు ఆ వచ్చిన సొమ్ములు అంతా క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది. హ్మ్. అది అతి పెద్ద స్కామ్. అది 99,090 లక్ష కోట్లు అని చెప్తున్నారు. 99,000 ఎంత లక్ష కోట్లు అనేది. హ్మ్. నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల క్రితము అబ్కారీ శాఖ వారు ఒక ప్రకటన విడుదల చేశారు, వార్త. హ్మ్. వస్తున్న ఆదాయంలో లిక్కర్ సేల్స్ వల్ల దాంట్లో సగానికి పైగా సొమ్ము లెక్క జమ రావట్లేదు, హ్మ్. అవి ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు అని. మీరు గమనిస్తే ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఆ కంపెనీలన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఏర్పాటు జరిగిన ఆ యొక్క బ్రాండ్ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోపే వాటికి ఆర్డర్లు రావటం. హ్మ్. ఒక మందు కంపెనీ తయారు చేసిన నెల రోజుల్లోపే వాటికి విపరీతంగా వాటిని సప్లై చేయమని ఆర్డర్లు రావటం, వాళ్ళు సప్లై చేయటం, ఇవన్నీ చూస్తుంటే అవన్నీ కూడాను ఓల్డ్ బ్రాండ్స్ ఏవి లేకపోవడం, స్టాండర్డ్ బ్రాండ్స్ లేకపోవడం, ఇవన్నీ కొత్త కొత్త బ్రాండ్లు అవటం. హ్మ్. పైగా లిక్విడ్ గా వచ్చిన క్యాష్, ఇది గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ గా వచ్చిన వేల కోట్లు, అలా లక్ష కోట్లు, సుమారు లక్ష, నాకైతే అలా సరైన లెక్క తెలియదు కానీ అది వాళ్లే చెప్పాలి. అందులో 50% మాయమైంది, హ్మ్. 50% మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఆ మాయమైంది ప్లస్ ఈ 3,500 కోట్లు. ఇది ఎందుకంటే ఇది